మాయగాళ్ళు, సైబర్ మోసగాళ్ళు జనాల చుట్టూ మాయాజాలాన్ని సృష్టించి నిండా దోచుకుంటున్నారు. సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకొని రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఓ తరహా నేరంపై సైబర్ పోలీసులకు జనాలకు కాస్త అవగాహన వచ్చే లోపే మరో కొత్త తరహా నేరాలకు తెరలేపుతున్నారు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్లతో కోట్లు కొల్లగొడుతున్నారు. హనీ ట్రాప్లో కొందరిని టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకొని వారికి మాయమాటలు చెప్పి కోట్లు కొట్టేస్తున్నారు. ఇక పూర్తిగా వారి చేతుల్లోకి మునిగాక కానీ మోసపోయామని వారికి తెలియడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. జస్ట్ ఓ అపరిచితురాలికి హాయ్ అన్న పాపానికి ఏకంగా డాక్టర్నే 14 కోట్లు ముంచేసింది ఓ మాయలేడి. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్. ఆగస్టు 27న ఫేస్బుక్లో మెసెంజర్లో అతనికి మోనికా మాధవన్ పేరుతో ఒక రిక్వెస్ట్ వచ్చింది. దానిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఇక ఆ మహిళతో చాట్ చేయడం ప్రారంభించాడు. కొన్ని రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ బాగానే నడిచింది. నెమ్మదిగా అది కాస్త క్లోజ్ చాటింగ్గా మారింది. ఇద్దరు తమ పర్సనల్ విషయాలు కూడా చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా రొమాంటిక్ మాటలతో డాక్టర్ను పూర్తిగా లొంగదీసుకున్న ఆ మాయలేడి తర్వాత తన సాడ్ స్టోరీ మొదలుపెట్టింది. తనకు పెళ్ళైందని, భర్త నానా చిత్రహింసలకు గురి చేయడంతో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని, ఇక విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందని చెప్పింది. తర్వాత ఇద్దరు కనెక్ట్ అయ్యి వాట్సాప్, టెలిగ్రాముల్లో కూడా చాట్ చేసుకునేటువంటి వాళ్ళు. ఇక ఇద్దరు వారి పర్సనల్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. ఇక డాక్టర్ పూర్తిగా తన గ్రిప్లోకి వచ్చాడనుకున్న తర్వాత నెమ్మదిగా ఫైనాన్షియల్ గా లాగడం మొదలుపెట్టింది ఆ మహిళ. తాను సిఎంసి మార్కెట్స్ లో ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేస్తూ రోజుకు 4 లక్షల నుండి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పింది. తనతో కలిస్తే జాయింట్ ఇన్వెస్ట్ చేయాలని వెబ్ లింక్ కూడా పంపించింది. ఆమె మాటలు నమ్మిన వైద్యుడు ఇక సిఎంసి ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. సెప్టెంబర్ 3న మొదటి విడతగా 30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి గాను మొదటి ట్రేడింగ్ లో అతనికి 8.6 లక్షల లాభం వచ్చినట్టుగా చూపించింది. ఆ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా ఒక్కొక్కరు 5 కోట్ల చొప్పున ఇక 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేసింది. తన తరపున కూడా నువ్వే ఇన్వెస్ట్ చేయాలని, ఆ డబ్బులను తన తండ్రి ఫ్రెండ్స్ నుండి కూడా తిరిగి ఇస్తానని సదరు మహిళ డాక్టర్ను నమ్మించింది. అంతేకాకుండా ఈ మొత్తం అమౌంట్లో 85,000 విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇక మాయలేడి మాటలు నమ్మిన డాక్టర్ బ్యాంకుల నుండి లోన్లు తీసుకొచ్చి మొత్తం 10 కోట్లు సిఎంసిలో ఇన్వెస్ట్ చేశాడు. డాక్టర్ పెట్టుబడి 10 కోట్లతో ఆగలేదు. మాయలేడి మాయ మాటలు నమ్మి విడతల వారీగా మరికొంత డబ్బులు అందులో పెట్టుబడి పెట్టాడు. ఇలా ఈ నెల వరకు కూడా మొత్తం 14.61 కోట్లు ఆ డాక్టర్ ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఆ మాయలేడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డాక్టర్ గుండె ఆగినంత పనైంది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసుల దగ్గరికి ఫిర్యాదు చేశాడు. చాటింగ్లకు సంబంధించి స్క్రీన్ షాట్స్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలు కూడా అందించారు. సైబర్ సెక్యూరిటీ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఇలాంటి కేసులు సర్వసాధారణమైపోతున్నాయి. ముఖ్యంగా ధనవంతులైనటువంటి వృద్ధులను, చదువుకున్న వారిని ఇలా హనీ ట్రాప్ ద్వారా నిండా ముంచుతున్నారు.